హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. చాలా అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, అన్నిటికన్నా గొప్పది ఏది? కారా, ఇల్లా, ఆస్తులా? నిజం చెప్పండి, అన్నిటికన్నా గొప్పది మీ అందరికీ తెలుసు, సమయం. సమయం గడిచిపోతే మళ్ళీ రాదు. ఒక పాట ఉందండి, కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి. ఈ పాట వింటుంటే అనిపిస్తుంటుంది, నిజంగానే కదా, కొంతకాలం మనకి కాలం బాగునిపిస్తుంది. కాలం ఎవరి కోసం ఆగదు, ఎప్పుడు ఆగదు. భవిష్యత్తు నిర్ణయించేది కాలమే కదా, అందుకే ఆగదేమో మరి. అందుకే కాలాన్ని మీరు ప్రశ్నించడం కన్నా కాలాన్ని గమనిస్తూ మనం ప్రయాణించడం చాలా అవసరం. అవును కదా. ఒక ఇంట్లో తండ్రి కొడుకు, ఆయన పనుల్లో బిజీగా ఉంటాడు. ఒకసారి కొడుకు రాత్రి భోంచేస్తూ అడుగుతాడు, నాన్న నా కోసం కొంత సమయాన్ని కేటాయించమని అడుగుతాడు. అంటే ఆయన పనిలో ఆయన నిమగ్నం అవ్వకపోతే కుటుంబాన్ని నడపడం చాలా కష్టం కాబట్టి. కానీ పెద్దవాడు అవుతాడు, కొడుకు కూడా ఉద్యోగంలో సెటిల్ అవుతాడు. కానీ నా కొడుకుతో నేను సమయం గడిపడానికి ఇప్పుడు అవకాశం లేదు కదా, ఇంతకుముందు నేను గడపలేకపోయాను. అంటే సమయం మన కోసం ఆగదు. ఉంటే మీరు సాధ్యం కానిది ఏది ఉండదు. ఏం లేచాక మనం భగవంతుడి కోసం తలుచుకుంటామా? ఇదే అందరం సోషల్ మీడియాతోనే నడుస్తుంటాం, సోషల్ పెడతాం. నిజంగా సమయాన్ని మనం వృధా చేస్తామో ఆలోచించండి. మొబైల్ చూడడం తప్పు కాదు, మొబైల్ని వినియోగించడం సరిగ్గా వినియోగించుకోవాలి. సత్య సాధ్యం కూడా కాదు. సక్సెస్కి మూలమంత్రం టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే సమయాన్ని వాడుకుంటారో, సమయాన్ని వాడుకోగలరో వారు మాత్రం విజయాలు సాధించగలరు. మీరు ఇవాళ నుంచి ఒక శపథం చేసుకొని 21 రోజుల పాటు రోజు ఉదయం లేవగానే సుమారుగా ఒక అరగంట నుంచి గంట వరకు మొబైల్ని వాడకుండా అనేక కార్యక్రమాల మీద ఆ రోజు చేసే పనుల మీద దృష్టి పెట్టి చూడండి. ఎంతగానో దేనికోసం నేను వినియోగించగలిగాను, ఏ విజయాని కోసం నేను ఉపయోగించాను, నా సమయం కోసం వినియోగించాను. నిజంగా ఆలోచిస్తే సమయం మన కోసం వాడుకుంటే అంతకన్నా అద్భుతాలు సృష్టించడానికి ఇంకేది అవసరం లేదు. ఖచ్చితంగా మీరు సమయాన్ని వృధా చేయకుండా మీకోసం సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచాన్ని శాసించే స్థానం సమయాన్నే ఆ అద్భుతాలు సృష్టిస్తారని ఆశిస్తూ మీ MLN స్వామి, మోటివేషన్ ట్రైనర్.